రండి ప్రార్థన చేసుకుని యూత్ మీటింగ్ ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరిలోక తండ్రి, జీవం గల పరిశుద్ధ దేవ, మా పితలైన అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రభు, యుగములకు పూర్వములు ఇప్పుడున్న సర్వయుగములకు దేవుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మా ప్రతి పాపము కడిగి మాకు కూడా దుర్దైన దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉంటున్న మాకు కూడా మీరు తండ్రిగా ఉంటున్నందుకే స్తోత్రాలు. మేము మీ పిల్లలుగా చేసిన అనుభవం మమ్మల్ని నిలిపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు తోడుగా ఉన్నారు, నడిపించినందుకే స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి ఈ సాయంత్రం వేళ యూత్ మీటింగ్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. పాడే పాటలో మీ కృపను అనుగ్రహించండి. వర్తమానంలో దాసునికి 2 పాటల ఆత్మ అనుగ్రహించి యవనస్తులకై ప్రభా వారిని సరిచేసు కొరకై, వారి క్షేమాభివృద్ధి కొరకై నేను దాసున్నట్టు మీ మాట ఉంచండి. యవనస్తులు దీని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు, నీ వాక్యం చేత నేను వ్రాయబడి. యవనస్తులు తప్పక తొట్టిల్లు అని కూడా వ్రాయబడి ఉంది. అయితే ప్రభా ఏదో పత్రిక 24లో వచ్చినప్పుడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట నిన్ను నిర్దోషులుగా నిలబెట్టకు శక్తివంతుడైన దేవుడు అని రాయబడి. ఆ రీతిగా యవనస్తులు తప్పిపోకుండా కాపాడమని జ్ఞాపకం చేసుకుంటూ ముందున్న సమయాన్ని మేలుకరంగా ఉంచమని, ఎవరైతే యవనస్తులు వచ్చారో వారందరం బట్టి అంత మాత్రమే కాదు మా ప్రభు, ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్లో చూస్తుంటున్నారు వారితో మాట్లాడండి. దేవుని వాక్యం సజీవమైన వాక్యం, అది 2 అంచులు కటకం కంటే వాడి అది ప్రభా ఆత్మలో మూలుగులో దూరుచు వివాదించున్నది అని రాయబడి. ఆ రీతిగా మీ వాక్యం చేత సంధించి యవనస్తులు పడిపోకుండా, యవనస్తులు దారి తప్పకుండా, యవనస్తులు లోకంలో ఉండకుండా ప్రభు ఎవరి కాలమంది సమూయేలు వలె బాల్యమంది తండ్రి, సమూయేలు బాల్యమంది యెహోవా విన్నాడు, దేవుని మందిరంలో పరిచయం చేశాడు. ఆ రీతిగా ప్రభా చిన్ననాటి నుండి ఎవరి కాలం ముందే నరుడు తాను దేవుని కాడి మోయట నరుడికి ఎంతో శ్రేష్టం. అటు శ్రేష్టం దయచేయమని జ్ఞాపకం చేసుకుని ముందున్న సమయాన్ని వెలుకరగా ఉంచుకుని మా ప్రభువును రక్షకులను త్వరలో రాను యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. సాయంకాల సమయంలో దేవుని వాక్యముల నుండి ఆదికాండం 41వ అధ్యాయం 12వ వచనం. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రేమగల మా తండ్రి, ప్రియమైన మీ నామం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామలో మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మరి యవనస్తుల కొరకై యవన జీవితంలో ఉన్నటువంటి యేసు యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి తండ్రి గత 2 వారముల నుండి మరి ప్రభా తండ్రి మాతో పంచుకుంటున్న విధానాన్ని బట్టి
మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం అనుగ్రహించి కావలసిన రీతిగా మా ప్రభువా దీనుడినైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ మాటలు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో పానదాయకుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో దగ్గర గిన్నె అందించేటటువంటి రాజు దగ్గర పనిచేసేటటువంటి వాడు ఈ విధంగా యోసేపును గురించి సాక్ష్యం ఇచ్చి ఉంటూ ఉన్నాడు. హెబ్రీ పడచువాడు అని తెలుగు బైబిల్లో వ్రాయబడింది. ఆయన యంగ్ మ్యాన్ ఆఫ్ హీబ్రూ అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది. కనుక గతంలో అటుపోయిన వారము 4 విధాలైనటువంటి వస్త్రాలు మార్చి 5వ వస్త్రాన్ని ఎలాగ ధరించి ఉన్నాడో, తండ్రి గుర్తించినటువంటి రంగురంగుల చొక్కా, అలాగే మరి పనిచేసేటటువంటి బానిస వస్త్రము, జైల్లో పడ్డప్పుడు చెరసాల వస్త్రము, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి వస్త్రము, అలాగే మరి రాజు తన స్థానాన్ని హెచ్చించినప్పుడు సన్నపునార వస్త్రాలు, 5 విధాలైనటువంటి వస్త్రాలు ఎలాగ పొందాడో దాన్ని ఆత్మీయమైనటువంటి భౌతికమైనటువంటి పాఠాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత చూస్తూ వచ్చాము. తదుపరి గత వారంలో కూడా ఆ విశ్వాసములో ఉన్నటువంటి 7 అంతల అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాము. ఈ 7 అంతల అనుభవాల్లో మరొక పర్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నాం. వండర్ఫుల్ ఫెయిత్ అనగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశ్వాసం. తర్వాత రెండవదిగా ద ఫెయిత్ ఆఫ్ ద ఒబీడియన్స్, విధేయతతో కూడినటువంటి విశ్వాసం. మూడవది క్యారెక్టర్ ఫెయిత్ అన్నమాట, తన ప్రవర్తన విషయంలో ఉన్నటువంటి విశ్వాసము. నాలుగవది యొక్క విశ్వాసానికి ఆధారం ద ఎవిడెన్స్ ఆఫ్ ద ఫెయిత్. ఐదవది ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫెయిత్. కనుక ఈ 4, 5 అనుభవాలు అంటే 6, 7 కూడా ఉన్నాయి. కానీ ఫెయిత్ ఆఫ్ విక్టరీ, ఫెయిత్ ఆఫ్ రివార్డ్ అనేటటువంటిది. మరి వీటిల్లో ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనగా ఎవిడెన్స్ ఆఫ్ ద ఫెయిత్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫెయిత్, ఈ 2 అనేటటువంటిది ప్రాముఖ్యంగా యేసేపు యొక్క చరిత్ర ద్వారా మనం నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు అయి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఈయన ఫలించడి కొమ్మ అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ముంగుర్తులు 20 వెండి నాణాలకు ఆయన అప్పుడు పోయాడు. అలాగే తండ్రి చేత ఆయన ప్రేమించబడ్డాడు. మన తండ్రి అయినటువంటి దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించబడి లోకానికి మన కోసం ఆయన నిత్య జీవమును ప్రీతి నిమిత్తం పంపాడని విన్నాము. అలాగే యోసేపు కరువు ద్వారా ఐగుప్తులో ఉండి ప్రజలందరికీ కూడా తన స్థానాన్ని హెచ్చించి అనేకులకు ధాన్యాన్ని అప్పగించాడని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భూదిగంతములందరికీ కూడా రక్షకుడై ఆకాశమందు భూమి యందు సర్వాధికారి అయి ఉన్నాడని చెప్పేసి ఒప్పుకున్నాం. తన బిడ్డలైనటువంటి వారు, తన అన్నలు, తన యొక్క పిల్లలు, వారు, తన తండ్రి అందరూ గోషేను అనేటటువంటి ఒక మంచి పచ్చిక కలిగినటువంటి స్థలంలో వాళ్ళను వేపాడు అని మన యొక్క మందల కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంతకంటే ఇంకా నిత్యమైనటువంటి పచ్చికతో ఆయన సమృద్ధితో సంఘ క్రమంలో మరి తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతూ పోషిస్తున్నాడు అనేటువంటి సాదృశ్యాన్ని కూడా చూస్తూ వచ్చాము. కనుక ముంగుర్తుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వ్రాయబడినటువంటి ఈ యొక్క యేసేపు యొక్క చరిత్రలో గతంలో ఆయన యొక్క విశ్వాస వీరుడని జాగ్రత్త పొందినటువంటి సందర్భంలో కొన్ని ఫిజికల్గా అనగా భౌతికంగా మరి మనం చూడగలిగి ఉంటున్నాం. మనము దేహ ప్రాణ ఆత్మ కలయికలో ఉంటున్నాం కనుక కేవలం ఆత్మీయమైనటువంటి విషయమే కాకుండా శారీర సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా మనం అవగాహన చేసుకుని విశ్వాస జీవితంలో నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నామని గుర్తు అని గోల్డ్ ఆర్ ఫెయిత్, ఆ యొక్క ఫెయిత్ను పట్టుకొని జీవించేటటువంటి సమయంలో కనుక శరీరమైనా సరే
ప్రాణమైనా సరే, ఆత్మ అయినా సరే. అందుకే చక్కటి మాట అనగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఓ మాట వ్రాయబడింది, దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కనుక లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మీ యొక్క శరీరములు కూడా ఆయన కోసము మీరు సమర్పించుకోవాలి. కనుక స్పిరిచువాలిటీ, పరిశుద్ధత ఘటము అనేటటువంటిది కాపాడుకునేటటువంటి విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి నియమములే కాకుండా శారీర సంబంధమైనటువంటి నియమం విషయంలో కూడా ఈ దేహము ప్రభువు నిమిత్తమే, నీ నిమిత్తము నా నిమిత్తము మన నిమిత్తము కాదు అని యవన జీవితంలో మన ఘటాన్ని కాపాడుకోలేంతగా సహోదరుడు కూడా ప్రార్థన చేసి ఉంటున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరో నీ వాక్యమును బట్టి, అనగా వాక్యం అంటే రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టి. కాకపోతే ఏం జరుగుతుంది, యవనస్తులు కూడా ఖచ్చితంగా తొట్టిల్లేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఆ తొట్టుబాటులో తొట్టిల్లకుండా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటాడు. అదే సమయంలో ఇందాక చేసినటువంటి ప్రార్థనలో కూడా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడును అంటే దేవుని యొక్క కాపుదల అనేటటువంటిది అవసరం. కనుక ఈ యొక్క యేసోబు యొక్క జీవితంలో ఇటువంటి సుగుణాలు అనేటటువంటివి ఉన్నాయి. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో అంతకంటే ఇంకా విలువైనటువంటి లక్షణాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఆ యొక్క విశ్వాసమును కర్త రక్షకుడైన యేసుక్రీస్తు వారి చూస్తూ పద్యపు రంగంలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం నీకు నాకు మనకు ఎక్కడున్నా సరే ఎవరి జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని, జీవితాన్ని క్రమపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనకు ఎంతైనా కూడా సహాయం చేస్తుందండి. కనుక నిర్లక్ష్య పెట్టవద్దు, ఇది నాకు కాదులేని చెప్పేసి దయచేసి ధృవీకరించవద్దు. లేకపోతే నీ జీవితం ఎక్కడో ఏదో దానికో దీనికో అంకితమై కూడా నష్టపోవద్దని ప్రభునామలో మనవి చేస్తున్నాం. యొక్క వాక్యం దయచేసి మీరు ఎక్కడున్నారు వినండి. ఇక్కడ ఈయనలో ఉన్నటువంటి కొన్ని స్పిరిచువల్ క్వాలిటీస్, గతంలో ఫిజికల్గా కూడా స్పిరిచువల్ కూడా చూసాం. ఆత్మ సంబంధులు కూడా ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు అంటే ప్రారంభం నుంచి బాల్య దశ నుంచి మొట్టమొదటిగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం చూడగలుగుతాం. ఒకటి, అది ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు అక్కడ? ఆదికాండం 37:2లో యాకోబు వంశావళిది యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు జిల్హా కుమారుల యొద్దకు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము అంతా వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేటటువంటి వాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ రాంగ్ వే, ఇట్స్ నాట్ కరెక్ట్. రూబేన్ ఎలాగున్నాడు, షిమ్మేన్ ఎలాగున్నాడు, లేవి ఎలాగున్నాడు, మరి గాదు అలాగున్నాడు, నఫ్తలి ఎలాగున్నాడు, జబులోను అలాగున్నాడు. కనుక వాళ్ళు సరైనటువంటి స్థితిలో జీవించడం లేదు, క్రమమైనటువంటి పద్ధతిలో లేదు. ఎలాగొచ్చిందండి ఆయనకి ఇలాగా? మరి యొక్క ఇంత సున్నితమైనటువంటి మనస్సు, దేవునికి లోబడేటటువంటి జీవితము బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును గురించి ఒక స్టేట్మెంట్ అనేటటువంటిది ఇస్తాడు. ఆ యొక్క స్టేట్మెంటు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి బంగారు కంటే విలువైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ మాటే బహుశా మరి ఇస్సాకు యాకోబు, ఎందుకంటే ఏశావు ఎప్పుడు కూడా వేట మీద వెళ్ళేటటువంటి వాడు, ఇస్సాకు సాధువై గుడారంలో ఉండేటటువంటి వాడు. కనుక ఆ సాధువుగా గుడారంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము, తాతలు చెప్పినటువంటి మాట, తండ్రి చెప్పినటువంటి మాట తను కూడా వినేవాడు. విన్నటువంటి మాట కుమారుడు కూడా చెప్పేటటువంటి వాడు అనేటటువంటిది ఈ మాట మనకు అర్థమైపోతుంది.
ఏంటి అది? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. కనుక ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. నీతి జరిగించేటటువంటి విషయము, న్యాయం జరిగించేటటువంటి విషయం. న్యాయం అంటే న్యాయాధిపతి దేవుడే, గుర్తుపెట్టుకోండి. న్యాయం అంటే న్యాయాధిపతి దేవుడే. ఉదాహరణకి మనకు నిర్గమకాండంలో దేవుడైనటువంటి యెహోవా మోషేతో సెలవిచ్చినటువంటి 19-20 అధ్యాయంలో చెప్పేటటువంటి సమయంలో న్యాయం జరిగించుట అనేటటువంటి దానికి ఫుట్ నోట్స్ ఏమేస్తారంటే దేవుడు అంటాడు. కనుక ఆ రోజుల్లో కూడా న్యాయాధిపతి, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి, నీతి జరిగించాలన్నా న్యాయం జరిగించాలన్నా కనుక దేవుని యొక్క మాటకు లోబడ్డాలనే దాని యొక్క అర్థం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక అవి ఆ దేవుడిచ్చినటువంటి మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతనిని. కనుక అనగా తెలుసుకోవడమే కాదు, నాట్ టు బి ఎర్నడ్ లర్న్, తెలుసుకోవడమే కాదు, ఈవెన్ టు ద ఇంపార్టెంట్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్, అమలుపరచడం. అనేక పర్యాయాలు మన కుటుంబంలో ఎవరి పిల్లలకు దీన్ని మనం అమలుపరచం కనుక వాళ్ళు తప్పిపోతున్నారు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా మన వ్యక్తిగత సాక్ష్యము, గతంలో ఎటువంటి దీనస్థితిలో ఉన్నాం, దేవుడు ఎలాగ కనికరించాడు, ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే కారణం అని చెప్పేసి వాళ్ళకి, యవనస్తులకి కూర్చోబెట్టి వాక్యం చెప్పి కుటుంబ ప్రార్థన అనేటటువంటి నేర్పితే ఆ యొక్క వాక్యం అనేటువంటి హృదయంలో పనిచేస్తుంది కనుక వాళ్ళ యవన జీవితంలో ఆ మార్గములు గైకొంటారు. ఆ అనుభవం అనేటటువంటిది అబ్రహాము ఇస్సాకు యాకోబు ద్వారా యోసేపు అనేటటువంటి యొక్క వ్యక్తి గైకొన్నాడు కనుక తప్పును అతను ఏమాత్రం కూడా ఒప్పుగా భావించేవాడు కాదు. ఇది చెడు నానా, ఇది చెడు, ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదని చెప్పి చిన్నప్పటి నుంచే అనగా దేవునికి లోపడినటువంటి జీవితం, తన యొక్క యవన జీవితంలో తన అధికారం అంతా కూడా దేహ ప్రాణ ఆత్మలు ప్రభువుకు సమర్పించినటువంటి వాడు. అందువలనే అతడు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన శరీరాన్ని ఆ యొక్క పాడు కోరికకు, పాడు అలవాటుకి తను ఏమాత్రం కూడా అంకితం చేయకుండా ఇది అట్లాగా నేను దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క పాపం చేస్తాను అని చెప్పేసి కష్టం వచ్చినా, తన మీద నింద వచ్చినా ఆ పాపానికి ఏమాత్రం కూడా అతను ఒప్పుకోలేదు. ప్రత్యేకమైనటువంటి వాడు కాబట్టి ఇది యంగ్స్టర్ స్టేజ్, యవ్వన దశలో కూడా అది మొదటిగా తన స్పిరిచువల్లో ఈనాడు నీకు నాకు మనకు నేర్పేటు ఎవిడెన్స్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసంలో ఉన్నటువంటి ఆధారం, విశ్వాసంలో ఉన్నటువంటి ఆధారం మొదటి అంశంగా మనం చూస్తాం. రెండవదిగా మనం వద్దాం చూడండి, దేవుడి యొక్క వాక్యంలో నుండి కనుక అదే భాగము రాసిన ఆది కాండంలో అది మొదటిగా అలాగా ఆత్మీయంగా ఎలా ఎదుగడం వస్తుంది. రెండవది ఇక్కడ ఇందాకనే మనం మొట్టమొదటిగా చదువుకున్నాం, అది ఏమిటి అంటే 41వ అధ్యాయం 12వ వచనం, టెస్టిమనీ ఫ్రమ్ జెంటైల్స్. ఆది కాండం 41వ అధ్యాయం 12వ వచనం. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి, ఎవరయ్యా అక్కడ? రాజ సంరక్షక ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నమాట. ఆ రాజ సంరక్షకు సేనాధిపతి దాసుడై ఉండిన ఎబ్రీ పరచుడయ్యా. మేము ఆ పానదాయకుడు, రాజుకు గిన్నె అందించేటటువంటి వాడు, మంచి కేడర్, చిన్న కేడరే కాదు, రాజు గిన్నె అందించేటటువంటి వాడు అంటే దరిద్రుడిని, నిద్రముఖముని, లేకపోతే సోమరిగా లేజీ ఫెలోగా ఉండేటటువంటి వాడిని, ఒకటి తీసుకురమ్మంటే ఇంకోటి తీసుకొచ్చేవాడిని అటువంటి బెటర్, అలర్ట్గా ఉండేటటువంటి వాడినే మంచి క్వాలిఫైడ్ పర్సన్నే. అయితే ఏదో తప్పిద పారదాయకుడు పక్షకాన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో ఈ పడచువాడు, ఈ యంగ్ మ్యాన్, ఈ హెబ్రీ పడచువాడు అక్కడే ఉన్నాడు. వాళ్ళ కాలభావం అని చెప్పాడు. ఇది మనం తెలుసుకున్నటువంటి ప్రిజన్ లో, సెన్సర్ లో పాత కూడా ఉన్నాడు.
పొత్తిఫోర్ అనేటటువంటి వాడు తీసుకొచ్చి ఏదో చేశాడని నేరం వేశాడు. పాపం వాడు చూస్తే అమాయకులాగా ఉన్నాడు. మాకు చెప్పినటువంటి కళల ప్రకారం మాకు జరిగింది. అన్య వర్షకారుని మీరు గురి తీసేశారు, చంపేశారు. నా ఉద్యోగం నాకు ఇచ్చాడు, మంచి అగ్రిపర్స్ వాడు ఒకడు ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఇప్పుడు కూడా అని అంటే మరి తీసుకురండి వెంటనే తన స్టేటస్. కనుక మనం ఏదైనా ఒకవేళ చెయ్యని తప్పుకు మనం ఏదైనా ఒకవేళ శిక్ష అనుభవించినా సరే దేవుడు మన పక్షంగా తోడుగా ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. డిపెండింగ్ అపాన్ అవర్ సిస్టమ్ అని మన యొక్క సాక్ష్యాన్ని బట్టి. మరి నేను స్థలంలో పనిచేసే సమయంలో సామాన్యుడే, విశ్వాసి, చదువు రాదు, ఎస్టీ క్యాండిడేట్ జైల్లో వేశారు. ఒక మర్డర్ కేసులో ఆయన కూడా నిందితుడే అని చెప్పేసి పేరు చెప్పగానే జైల్లో వేశాడు. మన మందిరానికి వస్తాడు. ఆయన కుటుంబం అంతా కూడా, వాళ్ళ ఊళ్ళంతా కూడా ఎస్టీస్ అంతా కూడా స్టోర్ కుటుంబంతో సమానమైనటువంటి వాళ్ళు అలాగే దొంగతనాలు చేస్తుంటే తన దేవుని నమ్ముకొని తన కుటుంబ మందిరానికి వస్తుంటే ఒక కేసులో అతన్ని కూడా వేసి సబ్ జైలుకి పంపించారు. అందులో కొందరు అన్నలు కూడా లోపల వేశారు. జైలు అన్నలు కూడా లోపల ఉన్నారు. ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయడం, తర్వాత తనకు వచ్చినటువంటి పాటలు అక్కడే జైల్లో పాడుతూ ఉండేటటువంటి వాడు. మేము కూడా ద్వారంగా ప్రార్థన చేస్తే అతను నిర్దోషి అని చెప్పేసి బయటికి పంపించారు. ఆ ఉన్నన్ని రోజులు నువ్వు 6 నెలలు ఏం చేసావయ్యా? అయ్యా వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేది ఆ పాట పాడు, ఆ వాక్యం చెప్పు. బాబు కొంచెం చదువు కూడా రాలేదు. చదువు రాకపోతే కనుక నీ మిడిమిడి జ్ఞానం ఎవడికి కావాలి? నీ అధికమైనటువంటి తెలివితేటలు ఎవడికి కావాలి? అటువంటి అమాయక విశ్వాసులే దేవుడు చూస్తా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడే దేవుడు, వాళ్ళకు వాక్యం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన జైలంతా ఆయన దగ్గరికి గురించి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. 6 నెలలు నేను వచ్చినప్పుడు ఎంత బాధపడ్డారో వాళ్ళు అని చెప్పేసి. కనుక మన ద్వారా అన్యులు సాక్షి కేవల జీవితంలో ప్రభు కోసం అలాగా ఉంటే దేవుడు ఎంత హెచ్చిస్తాడు. ఇప్పుడు జైలు వస్త్రాలు పోయినాయండి. ఒక సాక్ష్యం, ఒక అన్యుడైనటువంటి వాడు, ఐగుప్తు దేవతకు నమస్కరించేటటువంటి వాడు, హెబ్రీపరచు వాడి యొక్క గొప్పతనము, తన యొక్క గొప్పతనము అంటే తన యొక్క దేవుని యొక్క జీవము కలిగినటువంటి యెహోవా యొక్క గొప్పతనము చాటి చెప్పుటకు ఈ యొక్క బాలుడైనటువంటి యవనస్తున్నటువంటి హెబ్రీపరచు వారిని అలాగా వాడుకొని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు అనేటటువంటి విషయాన్ని నీవు విన్నప్పుడు నిన్నెందుకు వాడుకోకూడదు దేవుడు? నిన్నెందుకు హెచ్చించకూడదు దేవుడు? ఇక్కడ దైవసేవకుడుగా పూర్ణచంద్రరావు గారు ఉన్నప్పుడు అనేక పర్యాయాలు అనేటటువంటి వాడు, మన యవనస్తులైనటువంటి వారు ఎవరైనా ఏదైనా ఫస్ట్ ర్యాంక్లో వస్తారేమో అని చెప్పేసి ఇదేదో పరీక్షలు చూసారా? మామూలుగా ఎంసెట్ టీసెట్ అని చెప్పేసి పాపం పేపర్ అంతా తిరగదీసే వాళ్ళు, ఒకరిద్దరు మన వాళ్ళు ఎవరైనా దొరికితే ఎంతో సంతోషపడేవాళ్ళు. కనుక ఎందుకు కష్టపడకూడదు? ఎందుకు ప్రార్థనాపూర్వకంగా చదవకూడదు? ఎందుకు సాక్ష్యం కలిగి ఉండకూడదు? ఎందుకు చదువులో ముందుకు సాగిపోకూడదు? కనుక దేవుడు అనేటటువంటి పేరు చెప్పి చదవకుండా, కష్టపడకుండా, సరైన రీతిగా ఉండకుండా, సినిమాలకు వెళ్తూ, షికార్లకు వెళ్తూ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఒక పేరు పోసినటువంటి అంటే పేరు ఉదహరించరు కానీ ఆయన తన యొక్క కుమారుడికి 58,000 పెట్టి ఒక మోటార్ బైక్ కొనిచ్చాడు కాలేజీకి వెళ్ళాలి. గమ్మత్తు ఏంటంటే ఆయన కాలేజీకి వెళ్ళేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ చెప్పేటటువంటి వారు, అంకులు అతడు కాలేజీకి వచ్చిన టైం కంటే రాని సమయాలే ఎక్కువ అని చెప్పేసి, అంటే నెలకు 1-2 సార్లు వెళ్ళేవాడు. గారాభంగా పెంచుకుంటూ వచ్చాడు. తల్లి గారాభంగా పెంచుతూ వచ్చేసి ఇలాగ యవనస్తులు నష్టపరుస్తున్నారు. సాక్ష్యం నష్టపోతుంది. కుటుంబాలు కూడా నష్టపోతున్నారు. వాళ్ళ ద్వారా ఆస్తి కూడా అవసరమైతే అమ్ముకునేటటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయ్యో ఎంత విచారకరమైనటువంటి విషయం. కనుక ఇతను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తప్పులు ద్వేషిస్తూ వచ్చాడు. ప్రత్యేకత కలిగి ఉన్నాడు. కనుక స్పిరిచువల్ లైఫ్లో యేసు యొక్క జీవితం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంతకంటే ఇంకా శ్రేష్టమైనటువంటి మాటరక్షణ. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించవచ్చు. కనుక అందువల్ల రెండవదిగా ఆయన అన్యుల మధ్య కూడా సాక్ష్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే
చూడండి, దయచేసి చదువునాను. అదే ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం నుండి. ఆదికాండం 41వ అధ్యాయం అతడు 35వ వచనం. తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా, దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక. ఎంత గొప్ప అనుభవం చూడండి. దేవుని ఆత్మ కలిగినటువంటి ఓ హెబ్రీపడుచువాడా, ఓ దోసు, ఇదంతా కూడా నీకు తెలుసు. మా దేశంలో ఉన్నటువంటి ఎవరికి తెలియదు, శకునకాండకు తెలియదు, గారడి వాళ్ళకు తెలియదు, కల్దీ విద్య తెలిసినటువంటి వారికి తెలియదు, లేకపోతే మా యొక్క ఈజిప్టు విద్య తెలిసినటువంటి వారికి తెలియదు. ప్రపంచంలో ఎవరికి కూడా తెలియనటువంటి విషయం అంతా కూడా ఇదంతా నీకే తెలుసు. దేవుని యొక్క ఆత్మ, అదే బలపరిచే ఆత్మ, స్థిరపరిచేటటువంటి ఆత్మ, సహాయం చేసేటటువంటి ఆత్మ, జ్ఞానం ఇచ్చేటటువంటి ఆత్మ, వివేకం ఇచ్చేటటువంటి ఆత్మ, ఉద్యోగంలో కావలసినటువంటి కృప ఇచ్చేటటువంటి ఆత్మ, వివాహంలో సహాయం చేసేటటువంటి ఆత్మ, కష్టకాలంలో తల్లిదండ్రులను ఆదరించేటటువంటి ఆత్మ, ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చేటటువంటి ఆత్మ. కనుక ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా గొప్పవారంటూ కూడా లేరు అని చెప్పి వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. కనుక ఇదంతా కూడా ఎంతవరకు దోహదపడింది? ఈ వినయ విధేయతో ఈ యొక్క దేవుని ఆత్మ కలిగిన ముందు చూపు అనగా దూరదృష్టి. ఓ మహారాజా, 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట పండుతుంది. ఎవరు తెలుసు? రేపటి సంగతి మనకు తెలియదు. తెలుసా అండి? ఏం చెప్పగలుగుతాం? బయలుదేరి బయటికి పోయిన తర్వాత ఏమేమి ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మనం అన్ని కూడా పేపర్లో చూస్తున్నాం. అందువలనే కొందరు అన్నింటినీ కూడా తింటూనే ప్రారంభించినటువంటి వారు ఉన్నారు. దేవుడు తనకు ఎంత గొప్ప విషయం, ముందు విషయాలు అనేటటువంటి అంతకంటే మన శ్రేష్టమైనటువంటి రక్షకుడు రాబో ఉగ్రత నుంచి తప్పించే నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ నిమిత్తం, నా నిమిత్తం అందరూ ఇవన్నీ కూడా ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, తరచుకోర వ్యాధులు, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం, గొప్ప విపత్తు సంభవిస్తుంది, కుటుంబాల్లో వచ్చేస్తుంది ముందుగానే ఆయన చెప్పేశాడు. కనుక ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఆనాడే 2021 సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జాగ్రత్తగా ఉంటారు. నన్ను నమ్ముకుంటే, ఆయనేమో యోసేపు మీద ఆధారపడితే ఆ దేశాలకు ఆయన ఆహారం అందించగలిగాడు. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనను నమ్ముకుంటే నిత్య నరకాగ్ని తప్పించి నిత్య శిక్షను అనేటటువంటిది విడిపించి, కనుక నీ కోసం నేను ప్రాణం మీద నా విలువైనటువంటి రక్తాన్ని ధారపోస్తాను, శిలువలో మరణించి మృత్యుంజయుడే తిరిగి లేస్తాను, నమ్ముకుంటే ఆ తెగులున్నా, ఆ భయమున్నా, ఆ కష్టమున్నా, ఏది ఉన్నా సరే నిత్యత్వమైనటువంటి మోక్షంలోనికి నీకు వెళ్తావు అని చెప్పేసి ముందుగానే సూచించి ప్రవచించి క్రియాపూర్వకంగా అన్ని కూడా జరిగించి, నీతి అంతా కూడా జరిగించి మోక్షాన్ని మనకు అక్షయమైన నిర్మలమైనటువంటి వాడవారటువంటి శాస్త్రాన్ని పరమయోస్యముగా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం భద్రపరిచాడు. మరి నమ్మవా? యవన జీవితంలో అలాగే కరుడు కట్టిన హృదయంతో ఉంటావా? ప్రియమైనటువంటి యవనస్తులారా, దయచేసి ప్రభు నామములో మనవి చేస్తుంటున్నాను. ప్రభుకు మీ హృదయాలు అప్పగించుకోండి. ప్రభు కనికరిస్తాడు, ఆశీర్వాదం దీవెనతో భద్రపరుస్తాడు. కనుక ఇంతకంటే గొప్ప తర్వాత రాజు తన యొక్క మరి మెడలో ఉన్నటువంటి దండ వేయడం, ఆ రాజ్యానికి ప్రధానాధికారిగా చేయడం, అదంతా మనం చదువుకున్నదే. అయితే ఇప్పుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి యేసు ప్రభు వారు ఇప్పుడు ఆకాశంలో భూమిలో సర్వాధికారం, మరి ఆయన అధికారం పొందిన దేవుని జీవా గ్రంథము దేవుణ్ణే తెలుసును, దేవుని జీవా గ్రంథము దేవుణ్ణే తెలుసు, యవ్వాని పేరందుండదు వాడాగ్నిలో పడు. కనుక ఆయన గ్రంథం విప్పే యోగ్యత కలిగినటువంటి జీవ గ్రంథం పేరు లేకపోతే మరి
లేనటువంటి వాడు అగ్నిలోకి వెళ్తాడు. తమిళనాడులో ఒక వ్యక్తి పేరు సిల్వాన్ అంట. అసలు ప్రభునే నమ్ముకోల, శిలోను మోసేటటువంటి వాడు సిల్వాన్ అని పేరు పెట్టుకో. పేరు గొప్ప గుర్తింపు అయితే ఏం లాభం చెప్పండి. కర్ణాటకలో అనేక రకాలుగా పేర్లు పెడతారన్నమాట. కుప్ప మీద పొర్లించి కుప్ప స్వామి అంట, పుల్లల మీద పొర్లించి పుల్లయ్య అంట. ఇలాగ ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటాడు. మంచి భావన వంటి వాడు భావన రావు అని చెప్పేసి పెట్టుకుంటాడు. పరిశుద్ధంగా ఉన్నాడని పరిశుద్ధరావు అని పేరు పెట్టాడు. ప్రయోజనం ఏమిటి? క్రియలు లేనటువంటి విశ్వాసం చేస్తారు. కనుక యేసు నీతో నాతో యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఏ పేరు కలిగినా ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తే పరమ యేసు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని పాపాలు క్షమిస్తాడు. కనుక ప్రాముఖ్యమైనటువంటి యొక్క భాగము అలాగా యేసు యొక్క జీవితంలో మూడవదిగా ఆయన ముందు చూపు కలిగినటువంటి వాడు. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ముందు ఎరిగినటువంటి వాడే. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ప్రేమించి అకరుణామయుడు తన శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని దారపోశాడు. నమ్మండి, విశ్వసించండి. క్షేమకరంగా భద్రకరంగా ప్రభు దగ్గర జీవిస్తాడు. ప్రభు అటు సహాయం చేస్తాడు. 4వ అనుభవంగా మనం చూద్దాం. చూడండి 43వ అధ్యాయం 29వ వచనం. 29 నుంచి చదువు. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించును గాక నేను. దేవుడు నిన్ను కరుణించును గాక నేను. అప్పుడు తన తమ్ముడి మీద యేసేపునకు ప్రేమ కనుక అతడు ఉద్వేగం వచ్చేసింది. ప్రేమ పొర్లుకొని పారింది. తన సహోదరు చూసి ఏమొచ్చేసింది? ప్రేమ అనేటటువంటిది పొర్లి ప్రవహించేసింది. కొన్ని పర్యాయాలు నదులు కూడా ఏమవుతాయి? బాగా వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది? నదులు ఏం చేస్తాయి? పొర్లి పొంగిపోతాయి. కనుక ఈ ప్రేమ అనేటటువంటిది ఎంతవరకు ఉందంటే, మరి పొర్లి పొంగిపోయేటటువంటి ప్రేమ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. అంతకంటే ఇంకా విలువైనటువంటి ప్రేమ, పొర్లినటువంటి ప్రేమ. ఎటువంటి ప్రేమ? శాశ్వతమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. కనుక ఆయన లోకమును ప్రేమించి లోకములో ఉన్నటువంటి తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను అంటాడు. ఎంతవరకు? అంతం వరకు ప్రేమించెను అంటాడు. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఇది మనకు సమయం లేదు కనుక 5వదిగా చూడండి, ఒక లక్షణం చెప్పి ముగిద్దాం. ఆదికాండం 50 అధ్యాయం 19, 21, 19 నుంచి నడుచుంది. ఆదికాండం 50. భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినం జరుగుచున్నట్లు అనగా ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కనుక తన యొక్క సోదరులను క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా చేస్తాడేమని భయపడ్డారు, కానీ ప్రేమ కలిగినటువంటి వాడు వారిని క్షమించాడు. 5వ అనుభవం, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చేటటువంటి ఉగ్రత కూడా తప్పించి, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. ఆ క్షమాపణలోనే నీకు నాకు మోక్షం అనేటటువంటి దొరికింది. కనుక ఎవరైనా ఈ క్షమాపణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటారు? ఈ రక్షణను ఎలాగ నిర్లక్ష్యం చేస్తారు? కనుక లోకానికి రావాల్సినటువంటి తీర్పు భయంకరమైనటువంటి తీర్పు రక్షకుడే ఆ యొక్క ఉగ్రత పాత్ర పుచ్చుకొని నేను మన నిమిత్తము ఆయన రక్షణ పాత్రను దయచేశాడంటే కేవలం క్షమాపణే. ఇటువంటి అనుభవంతో ముందుకు సాగిపోతుంది కాక దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ఈ పాదాలు పొందనాలు. ఈ కొంత సమయంలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. అనేకుల్లో కావాల్సినటువంటి కృప దయచేయండి. దీని ప్రార్థన ఆలకించి అంగీకరించండి. క్రీస్తు యేసు వారిని ఆదర్శోత్తరించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మనకు సదా తోడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు 8 గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంది. రండి.